హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రాంశ్ మామ్ అండ్ అన్ష్ వ్లాగ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉగాది రోజు ఏమేమి చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ముందుగా నేను మార్నింగ్ చూస్తున్న చెట్టుకి మామిడికాయలు ఏం కాసాయని, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి మీడియం సైజులో. ఇంకా తెంపడం ఎందుకని తెంపలేదు. ఇంకెక్కడ లోపల కొంచెం పెద్ద కాయలు అయినా ఉన్నాయని చూసామన్నమాట, లేవు. నార్మల్గా కాసి ఇంకెక్కువ కాయలే. ఇంకా మార్నింగ్ లేచి మమ్మీ మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది, పూజ రూమ్ మొత్తం అన్నీ తీసింది. చూడండి ఎన్ని ఉన్నాయో పూజ. అసలు పెద్ద పెద్ద ఫోటోలు అవన్నీ చేసే వరకు టైం పడుతుంది. ఇంకా పిల్లలు ఇంకా లేగలేదు, అరౌండ్ 7:30, 8 అవుతుంది. స్కూల్ టైం అప్పుడు, మళ్ళీ పండుగ టైం అప్పుడు అసలు పిల్లలు ఎవరు నార్మల్ టైంలో లేసుకొచ్చుంటారు. 6:30 కల్లా లేస్తారన్నమాట. అండ్ ఏదైనా పని ఉన్నప్పుడు లేవరు. ఇంకా వాళ్ళు లేసే వరకు నేను ఇంకా హాట్ వాటర్ తాగేద్దామని అండ్ హాట్ వాటర్ తాగుతున్నా ఫస్ట్. అండ్ ఇంకా అన్నీ వాళ్ళు వేసే వరకు వాళ్ళు ఇంకా స్నానం చేపించేసి అంత బెడ్ అంతా క్లీన్ చేసేసుకొని మోగ్లీ వస్తున్నాడు. ఇంకా హయాన్ చూడండి. అండ్ ఇద్దరికి కొంచెం కలర్ సేమ్లో తీసుకున్నాను. హయాన్స్ పైన క్రీమ్ అండ్ కింద గ్రీన్, రుద్రకేమో పైన గ్రీన్ అండ్ కింద క్రీమ్ కలర్ వేస్తున్నా అన్నమాట. ఇందులో ఎవరిది బాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలా ఆపోజిట్ కలర్లో వేస్తున్నాడు. వాడు కింద కలర్ వాడికి పైకి వేస్తున్నా, సేమ్ ఆపోజిట్లో వేస్తున్నా అన్నమాట. అండ్ రుద్రది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. వాడు రెడీ అయిపోయాడు. హయాన్స్కి ఏంటంటే ఇలాంటివి వేస్తే చిరాకు అనమాట, అందుకే టైంకి వేస్తా అని చెప్తే ఇంకా రుద్ర ఫస్ట్ రెడీ అయిపోయాడు. కింద ఏంటంటే రుద్ర కాటన్ వచ్చింది కాబట్టి వాడికి కొంచెం ఏం కాదు, ఫ్రీగానే ఉంటుంది. అండ్ హయాన్ చూడండి ఇంకా బండి మీదే ఉన్నాడు, ఆడుతున్నాడు. సరేలే అని ఇంకా అప్పటి వరకు ఇంకా పని చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ సెట్ చేద్దామని. అండ్ ముందే ఇంకా చింతపండు, ఇంకా బచ్చాలకి పప్పు నానేసింది మమ్మీ. అండ్ వడలకి పప్పు నానేసింది. అండ్ నేను కొన్ని వాటర్ పోసి పెట్టాను కుండలో. అండ్ అప్పటి వరకు క్లీన్ అవుతుంది కుండ అని ఇంకా డాడీ బయట నుంచి టిఫిన్ తెచ్చేసారు, పిల్లలకు పెట్టేశాను అన్నమాట. మామూలుగా ఏంటంటే పూరి కావాలంటారు. అండ్ సమ్మర్ కదా, కొంచెం వేడి ఎక్కువ ఉంది, ఇడ్లీ తింటా అంటే తినరు. అందుకే నేనేం చేస్తాను, పూరి లోపల ఇడ్లీ పెట్టేసి పెడతాను. అప్పుడు వాళ్ళకి తెలియదు. అండ్ అప్పటికి బెల్లం అంతా కోసి పెట్టేసింది అన్నమాట. అండ్ పచ్చడికి అన్నీ రెడీ చేస్తున్నాము. అండ్ అప్పటి వరకు ఇంకా నేను పాలకూర పప్పు వేస్తాను మమ్మీ. అండ్ పాలకూర పోస్తున్నాం అన్నమాట. అండ్ డిష్లో పాలకూర పప్పు, ఇంకా పప్పు చారు, ఈ రెండే చేసామన్నమాట. ఎందుకంటే ఉగాది రోజు ఎక్కువ బచ్చాలు తింటాం కాబట్టి ఇంకా అన్నం అంత పోదు, అవి తినే వరకే కడుపు నిండిపోద్ది. ఇంకా పాలకూర కోసి పెడుతున్నాను నేను. అండ్ అప్పటికి ఇంకా వాళ్ళు ఆడుతూ ఉన్నారు పిల్లలు. అండ్ అప్పుడు నేను ఇంకా పాలకూర కోసేసి పెట్టేశాను. అండ్ అక్కడ పెట్టేశాక ఇంకా ముగ్గేద్దామని వచ్చాను. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నామాట ఏది వేయాలని. ఒక 2-3 డిజైన్స్ చూసాక ఇంకా రుద్ర నేను వేస్తానమ్మా అని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు అప్పటికి అంటున్నాను, నువ్వు హెల్ప్ చేయక అవసరం లేదురా, హెల్ప్ చేయకపోతేనే ఇంకా హెల్ప్ తప్పుతుంది. ఇప్పుడు ఒకటి వేస్తూ ఇంకోటి వేస్తుంటారు, అలా అయినా వింటారా, చెప్పినా విన్నాడు. నేను ఇక్కడ వేస్తూ ఉంటే వాడు అక్కడ వేస్తున్నాడు పక్కకి. నేనేమనుకున్నానంటే ఉగాది కాబట్టి ఊరికే, అంటే లాస్ట్ ఇయర్ ఏమో
ఇంకా పచ్చడి కదా పట్టి కొంచెం పచ్చడి వేసి కింద బౌల్ వేసి పచ్చడిలాగా చేసి దాని కింద ఫ్లవర్స్ వేద్దామని అనుకున్నాను అన్నమాట. అప్పట్లో బాబు కలర్లు వేస్తున్నాడు. ఇంకా ఏం వేస్తున్నారు అంటే రెయిన్బో కలర్స్ అంట. అన్నీ తీసేస్తూ ఉన్నాడు. వద్దని చెప్పినా విన్నాడు వాడు, వేసి ఒత్తుతా ఉన్నాడు. ఏంటంటే ఫ్లవర్స్ వేసి రెయిన్బోస్ చేస్తాడంట అక్కడ. అండ్ అంటే కింద ఫ్లవర్స్ వేసి అన్ని లీఫ్తో రౌండ్ చేసి పక్కకి ఇంకా కోకిల పెడదామని ఇలా ఫిక్స్ అయ్యాను అన్నమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే మ్యాంగో, కోకిల, కింద హ్యాపీ ఉగాది అండ్ రౌండ్లో వేసాను అనుకుడుతూ రౌండ్ అంతే. సో ఈసారి ఏంటంటే పచ్చడి వేసి పెడదామని అనుకున్నాను. ఎలా వస్తుందో వీడియో చూడండి. అక్కడ అయిపోయింది, ఇంకా చేతిలో కూడా కలర్స్ మిక్సింగ్ చేస్తున్నాడు. అండ్ ఇలా వేసాను అన్నమాట, రౌండ్గా వేసి. అండ్ కమెంట్స్ చేయండి గాయస్. కమెంట్స్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా ఏంటి ఏ మిస్టేక్ ఏంటిది అని తెలుస్తుంది. కమెంట్స్ చేయండి. ఏదైనా మంచి చెడు, ఏదైనా నెగిటివ్ పాజిటివ్ ఏదైనా ఉంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటాం కదా. సో కమెంట్స్ చేయండి ఎలా ఉంది వీడియో, ఎలా ఉందో. అండ్ ఇలా వేసుకున్నామట. అప్పటికి ఇంకొకడు వచ్చాడు, వాడే తలనొప్పి అంటే వాడికన్నా తలనొప్పి వీడు. వాడు ఇంకా సపరేట్ బౌల్ తెచ్చుకొని ఇంకా పెద్ద రెయిన్బో కలర్స్ వేస్తాను, అన్ని కలర్లు వేసి చంపుతున్నాడు అక్కడ. నేను అప్పటి వరకు అయిపోయింది, ఇంకెక్కువసేపు ఉన్న కష్టమే అనుకుని నేను ఇంకా వదిలేసాను. అండ్ కోకిలు వేసేసి కింద ఇంకా హ్యాపీ ఉగాది అని రాసేసాను అన్నమాట. ఇంకెక్కువ డీప్గా వెళ్ళలేదు. ఇంకా నీట్గా చేద్దాం అనుకున్నా వీళ్ళు వచ్చారు. ఇంకా ఉన్న కలర్లన్నీ ఇంకా పోస్తారని చెప్పి, ఇంకా చెడేస్తారని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇంకా ఇంతవరకు వేసేసాను, ఇంకా హ్యాపీ ఉగాది అని వదిలేసాను. అప్పటికి ఏదేదో ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాడు, హయా చిన్నట్లేడు. అందుకే నేను ఇంకా అన్నీ తీసేసాను. ఇంకా ముందు ఇంకా లీవ్ది ఇంకొక కలర్ బాకీ ఉండే, అది కూడా వేయనీయలేరు అసలు. అప్పటికి ఇంకా అక్కడ ఇక్కడ వేస్తున్నారు. ఇంకా వాటర్ తెచ్చి ముందు పెట్టారు. ఇంకా దాంట్లో పడితే ఇంకా అన్నీ కలర్ అన్నీ ఖరాబ్ అయిపోతాయని చెప్పి ఇంకా తీసేసాను నేను. ఇంతవరకు వేసి వదిలేసాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్కంప్లీట్ రంగోలీ అయిపోయింది. అండ్ ఇలా తోరణాలు కట్టేశారన్నమాట. అండ్ పప్పుచారుకి మునక్కాయలు ఒలిసానమాట అన్నీ. తర్వాత ఇంకా బచ్చాలకి ఇంకా స్వీట్ పూర్ణం రెడీ అవుతుంది. అలా ఉందన్నమాట. గ్రైండ్ చేసి పెట్టింది మమ్మీ. దాన్ని ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి మళ్ళీ దగ్గర చేస్తుంది అన్నమాట. ఇలా దానికి వచ్చేపు వాటర్, అది బెల్లం అనేది దగ్గరికి అవుతే గట్టి అవద్దనమాట. ఇంకా అప్పటి వరకు నేనేం చేశానంటే ఇంకా పచ్చడికి సిద్ధం చేయాలి కదా అన్నీ. సో హయాన్స్తో చేపిద్దాం, పిల్లలతో చేపిద్దామని ఎప్పుడైనా పిల్లలు చేస్తారు. అక్కడున్న నేను పిల్లలతో చేపిస్తాను అన్నమాట. అండ్ పచ్చడి కంపల్సరీ ఫస్ట్ బొట్టు పెట్టి కంకణం కడతారు. అన్నీ ముందే చేస్తున్నమాట, కంకణం అన్నీ కట్టే. ఎందుకంటే పిల్లలు వచ్చాక ఇంకా ఆగరు, 1 by 1 వేపిస్తూ ఉండాలి కాబట్టి ఇంకా ముందే అన్నీ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ రెడీ అయ్యాకనే పిల్లలు కూర్చోబెట్టాలి, లేకపోతే అసలు ఇన్నర్ వీలు. వచ్చాడు అసలైన మనిషి. అదే చెప్పాను, ఇది తాగాలి కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా రారా అని చెప్పాను. అందుకే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు. అండ్ మొక్కుతున్నారన్నమాట. మొక్కొని ఇంకా బొట్టు పెట్టి పచ్చడి చేయాలి హయాన్స్, నువ్వే ఉగాదిదంటే చేస్తున్నాడు. ఇంకా
ఇంకా వాడిని చూసి వీడు అసలు ఆగుడు రుద్రకి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ చెప్పింది అర్థం చేసుకుని మరీ చేస్తూ ఉంటాడు రుద్ర. అండ్ బొట్టు పెట్టి కంకణం కట్టాలి అని చెప్పాను. ఏదో విధాలుగా ట్రై చేస్తున్నాడు అన్నమాట. అండ్ ముందు పెట్టి అన్నీ 1 by 1 చేస్తూ ఉండండి నేను చెప్తుంటానని చెప్పాను. ఇంకా అన్ని బెల్లం అన్నీ కింద పెట్టేసాను అనమాట. అన్నీ కోసి బెల్లం, మామిడి, ఇంకా జీలకర్ర, సోంపు అండ్ కొంచెం కొబ్బరిని గీరామన్నమాట. ఇవన్నీ వేస్తాం. మిరియాలు, ఉప్పు ఇవన్నీ వేస్తాం. మీరు ఎలా చేస్తారో పచ్చడి చెప్పండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తుంటారు. కొంతమంది గట్టి చేస్తుంటారు, కొంతమంది పచ్చిమిర్చి వేస్తుంటారు, కొంతమంది చిల్లీ పౌడర్ వేస్తుంటారు. అండ్ మేము అవన్నీ చేయమన్నమాట. డైరెక్ట్ పులుసు అండ్ బెల్లం వేస్తాము, ఉప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా సోంపు అండ్ కట్ చేసిన మామిడికాయలు వేసుకుంటాం. అండ్ కోకోనట్ది ఇట్లా గీరి వేసేస్తాం అంతే. ఇంకా పువ్వు వేస్తాం, వేప పువ్వు వేసి ఇంకా వాటర్ లిక్విడ్లా చేసుకుంటాం. ఇలా మరి హయాంచ్ అయిపోయింది. ఇంకా రుద్రబాబు వచ్చి వేస్తున్నాడు అన్నమాట. అన్నయ్యతో వేయించాడని చెప్పి వీడు మళ్ళీ ఒక మామిడికాయ ఉంటే దాన్ని ఇచ్చి చిన్న పీసెస్ వేసి మరి వేస్తున్నాడు. అన్నయ్య అయిపోయింది, నేను వేస్తానని చెప్పి రుద్ర వేస్తున్నాడు. అండ్ నేనేంటంటే మా ఇంటి ముందు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే భీమవరం అన్నమాట. సో నేనే కొంచెం చిన్న ప్రసాదంలా చేసి కారం, ఉప్పు ఇవన్నీ వేసారన్నమాట. అంటే కొంచెమే చేసి పోసారు, కొంచెం గట్టిగా చేశారు. అంటే మా సైడ్ అయితే ఇట్లానే చేసుకుంటాం, నీళ్ళుగా తాగుతారు, పిల్లలు కూడా తాగుతారు. ఇంకా అయిపోయింది. వాళ్ళు చూసేవారికి అప్పటికి వీళ్ళకి నోరు ఊరిపోతున్నాయి మ్యాంగో అని. ఇంకా హయాన్స్కేమో ఇంకా కారం, ఉప్పు కావాలంట. సర్లేని వాడికి వేసి ఇచ్చాను. వీడు నార్మల్గా తినేసాడు. అండ్ అన్నీ అయిపోయాక ఇంకా బచ్చాలు స్టార్ట్ పెడుతున్నారు. మేమేం బచ్చాలు అంటాం, ఒకళ్ళు ఏం పోలేలు అంటారు. మీ సైడ్ ఏమంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమెంట్స్ చేస్తే తెలుస్తుంది గాయస్, చూస్తే తెలియదు కదా. చాలామంది చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము బచ్చాలు అంటాం అన్నమాట. సో ఇలా పెట్టి ఇలా చేస్తాం. అంటే కొంతమంది ఏంటంటే పిండి ఎక్కువ పెట్టి లోపల పూర్ణం తక్కువ పెడుతుంటారు. ఇంకొంతమంది ఏంటంటే లోపల స్టఫ్ ఎక్కువ ఉండాలి అంటుంటారు. నేను అలా ఏమి ఉండదు అన్నమాట. నార్మల్గానే అన్నీ ఈక్వల్గా పెట్టి చేస్తాను. ఏంటంటే స్టఫ్ కొంచెం బయటికి రాకుండా చేస్తుంటాం. అండ్ మేము ఇలా చేసుకున్నాం అన్నమాట బచ్చాలు. అండ్ అప్పటికి మమ్మీ పులిహోర వేసేసింది, మామిడికాయ పులిహోర అండ్ మామిడికాయ ఇంకా పాలకూర పప్పు అన్నమాట. అండ్ ఉగాది కాబట్టి కంపల్సరీ అన్ని దాంట్లో మామిడికాయ ఉంటుంది. సో మీరేమేమి స్పెషల్ చేశారు, మీరు ఎలా చేసుకున్నారు ఉగాది చెప్పండి. ఇలా అన్నమాట. చాలా సన్నగా చేసుకుంటాము. మరీ సన్నగా అయినా బాగోదు, నార్మల్గా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నార్మల్గా చేసుకోవాలన్నమాట. అప్పుడైతే దాని టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే లావు ఉందనుకోండి ఎక్కువ నిండుగా అయిపోతుంది అన్నమాట, తినబుద్ధి కాదు. మరీ సన్నగా అనుకోండి అది తిన్నట్టే ఉండదు అన్నమాట. మేము ఇలా చేసుకుంటాం. అండ్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటాను, తర్వాత అది బచ్చాలు వేస్తే అప్పుడు నెయ్యి వేస్తాను అన్నమాట.
అన్నీ ఈవెన్గా ఉన్నాయా లేదా అని ఒకసారి మళ్ళీ అనుకొని మళ్ళీ సైడ్లో అన్నీ నెయ్యి వేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నగా పెట్టి కాల్చుకున్నాక చాలా గట్టిగా అయిపోతుంది, చూసుకొని కాల్చుకోవాలి. అండ్ ఇటు సైడ్ చారు అవుతుందంట, పప్పు చారు. ఇక్కడ పప్పు చారు రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ బచ్చప్పలు రెడీ అవుతున్నాయి అన్నమాట. అండ్ పిల్లలు ఆడుతూ ఉన్నారు. రెడీ అయిపోయాడు కదా హయాన్ష్, ఇంకా ఇన్నాడు, ఇంకా అది ఎప్పుడు ఇప్పాలా అన్నట్టు ఉంటుంది హయాన్ష్కి. అండ్ నేనంటే పూజ అయిపోయాక ఇప్పేయచ్చు అని చెప్తే విన్నాడు ఇంకా వాడు. అండ్ ఇలా చేసుకున్నాం అనమాట. అన్నీ ముందే చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా కొట్టచ్చు. ముందే చేసుకొని ఎన్ని కావాలో అన్నీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. బాల్స్ లాగా చేసుకున్నాం అనుకో మనం ఇంకా బచ్చాలు ఈజీగా అయిపోద్ది అనమాట. అండ్ హోమ్ మేడ్ గీ అనమాట, అదే వాడతాను నేను ఆల్మోస్ట్. ఇంకా నేను బయట తెచ్చుకోను, గీ అనేది మా ఇంట్లోనే అయిపోద్ది అనమాట. అది 15 డేస్కి అంత వస్తుంది అనమాట మాకు. నేను అలా మొత్తం స్టోర్ చేసి పెడతానమాట. మీరు కూడా 15 డేస్కి 1 మంత్కి కంపల్సరీ దాని నిండి వచ్చేస్తుంది నెయ్యి అనేది. ఇంకా తినేది తక్కువనే కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు మేము తింటాము. ఇంక ఇలాంటి టైంలో ఎక్కువ యూజ్ వస్తుంది. ఎక్కువ మాడిపోయినా అసలు టేస్ట్ ఉండదు, నార్మల్గా కాల్చుకోవాలి అసలు. చాలామంది అదే చూస్తుంది, మాడగొట్టేస్తారు. అలా అయినా నాకు నచ్చదు మాడిపోతే. సో నార్మల్గా ఇలా బ్రౌన్ కలర్లోనే కాల్చుకుంటాను అన్నమాట. నేను ముందే పెట్టేసుకున్నాను, అన్నీ చేసి పెట్టుకుంటాను. సో అప్పటి వరకు అన్నీ ఫాస్ట్గా చేసేస్తాను నేను. ఇంకా అయిపోయింది. ఇంకా నేను చేసే వరకు అమ్మ పూజ చేసేస్తుంది అన్నమాట. రుద్ర చూస్తున్నాడు. అయితే డాడీ కంకణం కడుతున్నా అన్నమాట హయాన్స్కి. సో రుద్రకు కావాలంట, వాడు అడుగుతూ ఉన్నాడు. తాత దగ్గర ఉందంటే వెళ్ళి కట్టించుకున్నాడు. ఇంకా ఆ నుంచి చేయలేపుకుంటూ వస్తున్నాడు. ఇంకా హయాన్ చూడండి, నీకు లేదు తమ్ముడు, నాకే అన్నీ ఏడిపిస్తూ ఉంటాడు అని. అండ్ ఇద్దరికి కంకణాలు కట్టేస్తున్నాం అన్నమాట. అండ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యే వరకు టైం చాలా అవుతుంది కాబట్టి ఇంకా లంచ్ టైం అయింది. పూజ అయ్యే వరకు లంచ్ టైం అయిందనమాట. ఇంకప్పటికి పిల్లలకి ఆకలిస్తున్నారు. అండ్ ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఇంకా పచ్చడి తాగినామంట. అండ్ ఇలా రెడీ అయ్యారు పిల్లలు. అండ్ పూజ అయిపోగానే ఇంకా మమ్మీ మళ్ళప్పుడు గారెలు వేస్తుంది అన్నమాట, వడలు వేస్తుంది. నేను అప్పటి వరకు బచ్చాలు టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి గాయస్. నిజంగా చాలా రోజులకైనాక తింటామని టేస్ట్ ఉంటుందో మరి తెలియదు. చాలా బాగా అనిపిస్తుంది ఉగాది రోజు తింటే. నాకు ఇంకా పూర్ణం అంటే చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ పూర్ణం తింటున్నాను. అండ్ మా ఉగాది లంచ్ అదనమాట అన్నీ. అండ్ మీరేమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా పూజ అయింది, ఇంకా ఇలా చేశానమాట. అండ్ దీపం ముట్టేసి తులసమ్మ దగ్గర కూడా చేసేసిందన్నమాట. అండ్ పిల్లలు బయటికి వెళ్ళారు ఆడుకోవడానికి, పక్కన ఇషక్క దగ్గరికి వెళ్ళిపోయినట్టు. అండ్ ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఏముండదు కదా, అందుకే టీవీ చూస్తున్నాం. అండ్ ఈవినింగ్ అయింది పిల్లలు వచ్చే వరకు. అండ్ అప్పుడు ఈవినింగ్ అప్పుడు ఇంకా ఆవు వస్తుంది. ఆవుకి ఇంకా అది ఇది పెడతా అంటే రుద్ర అది పిలిస్తే ఎలా వస్తుంది చూడండి, మంచి పిలవంగానే వస్తుంది అన్నమాట ఆవు. ఇలా ఆవు వచ్చింది అనుకో ఇంట్లో ఏదున్నా వేసేస్తాడు రుద్ర. అసలు
అది చూడండి, కట్ చేసి పెట్టింది క్యారెట్ అక్కడ టేబుల్ మీద పెడితే తినడానికి పెడితే వాడు తీసుకొచ్చాడు, అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు. మా ఈవినింగ్ టైం ఇలా గడిచిపోయిందన్నమాట. పిల్లలు ఉంటే ఇంకా అసలు టైమే తెలియదు కదా. ఇంకా అది మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. అండ్ ఈవినింగ్ ఇంకా మమ్మీ ఇవి వేసిందన్నమాట, అన్నీ కలిపి ఉన్నాయి, దాంట్లో కార్న్స్ ఉన్నాయి. అండ్ ఇదే స్నాక్ అనమాట మాది ఈవినింగ్. అండ్ నైట్ టైంలో ఇంకా పిల్లలు చూడండి, నైట్ అయింది వచ్చే వరకు రుద్ర ఇంకా తినేసి అండ్ పిల్లలు పెట్టేసామన్నమాట. అండ్ నైట్ టైంలో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ముగ్గు. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు ఎలా చేసుకున్నారు ఉగాది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.